కేసీఆర్ అరెస్ట్ అయిపోతాడు, జైలుకి వెళ్ళిపోతాడు, ఇంకే ఉంది, ఇవన్నీ ఉత్తుత్తిదే. కేసీఆర్ ధైర్యం రేవంతే. రేవంత్ని జైల్లో పెట్టిస్తే ఒక సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అదే సందర్భంలో చంద్రబాబుని జైల్లో పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ప్రతిపక్షానికి వెళ్ళి కూర్చున్నారు. ఒకనాడు జైలుకి వెళ్ళినటువంటి జగన్ ముఖ్యమంత్రి అయితే, అలాగే తర్వాత జైలుకి వెళ్ళినటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, అలాగే తెలంగాణలో జైలుకి వెళ్ళినటువంటి రేవంత్ ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ మీద ఒక వ్యతిరేకతను సృష్టించి రాగలిగినటువంటి రేవంత్కి కేసీఆర్ మీద సానుభూతి తెప్పించే ప్రయత్నం చేస్తాడా? ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారాల్లో జరిగేది అధికారులే బలిపశువులు. కోర్టు ద్వారా జరగాలి, కానీ కోర్టులు ఎంతవరకు ఆర్డర్స్ వేస్తాయనేది చూడాలి. కోర్టులు అరెస్ట్ చేయమని ఆర్డర్ లేవు, ప్రభుత్వం చేయాలి. దానికి ఉదాహరణే ఓటుకు కోర్టులు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టులేమీ తీర్పు లేదు కదా, నువ్వు ఆయన పట్టుకురా ఈయన పట్టుకురా అని కేసీఆర్కి పోలీసులే పట్టుకెళ్ళాలి, పోలీసులు చేయాలి. పోలీసులు చేయడం అంటే ప్రభుత్వం చేయించినట్టే. రేవంత్ అయితే అట్లాంటి ధైర్యం చేయడనినే కేసీఆర్ నమ్మకం. తనని అరెస్ట్ చేయించి చెయ్యి కాల్చుకోడు. అప్పుడు మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ కూపు వచ్చినట్టు. అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. బీజేపీని దెబ్బ కొట్టాలంటే ఎలక్షన్స్ ముందో అట్లాగే కేసీఆర్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే అప్పుడు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వైపుకి తీసుకెళ్తే బీజేపీని పక్కన పెట్టచ్చు అన్నటువంటి ధోరణిలో చేస్తే చెయ్యాలి. కానీ అప్పుడు ఈ రెండు పరిస్థితుల మధ్యన బీజేపీ పుంజుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఆల్టర్నేటివ్ ఉంది, లేకపోతే వేరు. కానీ వీళ్ళిద్దరూ అనుకుని చేయాలి. ఇప్పుడు కేసీఆర్ని మళ్ళీ పైకి తీసుకురావాలని రేవంత్ అనుకుంటారా? కాబట్టి రేవంత్ అట్లా అనుకోడు. కాబట్టి తననేమీ చెయ్యరు, జస్ట్ కేసులు నడుస్తుంటే కోర్టులో స్టేలు కథ నడుస్తుంటుంది అన్నదే కేసీఆర్ నమ్మకం.